ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మార్నింగ్ మీ అందరికి ఇస్తున్నాం. ఎంతమంది దేవుని వాగ్దానం కానీ, ఉదయకాల ప్రార్థనలు కానీ, సాయంకాల ఆరాధనలు కానీ మీరు రిసీవ్ చేసుకుంటున్నారు? దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, ప్రతి దినం నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడని గుర్తుగా ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇస్తూ ఉన్నటువంటి గొప్ప కృప. కాబట్టి ఏ ఒక్కరూ మిస్ చేసుకోకండి. చక్కగా ప్రార్థనలు ఎదగండి, ఆత్మీకంగా బలపడండి, దేవునికి మీరు సమీపస్తులు కండి. మరీ ముఖ్యంగా ఈ భయంకరమైన దుర్దినాల్లో యేసుని ఎక్కువ ప్రేమించండి. రక్షణ మారు మనసు లేని వారు ఎవరికైనా వాగ్దానం అందుతుంటే, మీ ఇళ్ళలో ఎవరైనా ఉంటే, యేసు రక్షకుడు దేవుడు మనందరి పాపాల నిమిత్తం ఆయన మరణించి తిరిగి లేచాడు, పరలోకి వెళ్ళాడు, రాబోతున్నాడు. యేసుప్రభు నమ్మితే ఏమొస్తుందండి అని చాలామంది అంటారు. రక్షణ, పాపక్షమాపణ, పరలోకం, నిత్య జీవం. అందుకే ఈ లోకంలో కూడా ఆయన మనకి మంచి తండ్రిగా ఉండి నడిపిస్తాడు. కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి. ఈ ఉదయకాలం ప్రభువుని సొంత రక్షకుడు అంగీకరించండి. మేము చెప్పలేని సమస్యలతో నలిగిపోయి కృంగిపోయి ఉన్నామనుకుంటున్నారా? దేవుడు మీ పక్షమై ఉన్నాడు. మీరు ఏ విషయంలో భయపడుతున్నారు, బాధపడుతున్నారు, ఎందులో మిమ్మల్ని విడవడండి, అక్కడి నుంచి మిమ్మల్ని లేవనెత్తే దేవుడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఉదయకాల సమయంలో మీ అందరూ కూడా వ్యక్తిగత ప్రార్థన, బైబిల్ స్టడీ ఉండాలి. రోజు ప్రభుతో మీరు మాట్లాడాలి. అదే దేవుని ఆశ, మా ఆశ. కాబట్టి ఈరోజు మనందరం కలిసి చదువుకుందాం. చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతనిని ఘనపరచెదను. దేవుడిస్తున్న వాగ్దానం చాలా మందికి తెలీదు. దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారో దేవుడట వారిని ఏం చేస్తాడండి? తప్పిస్తాడట. దేవుణ్ణి ప్రేమించేవారు కష్టంలో, దుఃఖంలో, బాధలో ఉంటే అలా వదిలిపెట్టి వెళ్ళిపోతాడు అనుకుంటున్నారా? మిమ్మల్ని విడిచిపెడతాడు ఆయన. దేవుణ్ణి ప్రేమించే వారిని ఆయన అంటున్నాడు కదా, నన్ను ప్రేమించు వారిని, నా నామమును ఎరిగిన వారిని అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతనిని తప్పించదని. యేసయ్యని ప్రేమిస్తున్నావా? యేసయ్యకు దగ్గరగా ఉన్నావా? యేసయ్యతో గడుపుతున్నావా? యేసయ్యని ఆరాధిస్తున్నావా? యేసయ్య తట్టు నీ హృదయాన్ని ఎత్తుతున్నావా? ఒక్కసారి దేవుణ్ణి ప్రేమించాలు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతనిని ఏ సమస్య, పోరాటం, అప్పు, ఆర్థికం ఏదున్న దేవుడు తప్పిస్తాడు. అతడు నా నామమును ఎరిగిన వాడు. నువ్వెవరిని ఎరిగావు? యేసు రక్షకుడు, దేవుడు. ఆయన అందరి పాపాల నిమిత్తం రక్తం కార్చి ప్రాణం పెట్టి, యేసుని ఎరిగితే, ఆయనని ధరిస్తే నిత్య జీవం, పరలోకమని. నా నామము, యేసయ్య నామము ఎరిగిన నువ్వు ఘనపరచబడబోతున్నావు. అందుకనే దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను నిన్ను తప్పిస్తాను. నువ్వు నా నామమును ఎరిగావు కాబట్టి నేను నిన్ను ఘనపరుస్తాను. ఈరోజు ఎంత మంచి మాట అండి. నీ జీవితంలో ప్రతి శోధన, ప్రతి పోరాటం నుంచి, ప్రతి బాధల నుంచి, ఇరుకుల నుంచి, వ్యతిరేకతల నుంచి, శ్రమ నుండి నిన్ను తప్పిస్తాడు. నీ ప్రతి బంధకము నుంచి కూడా నిన్ను విడిపిస్తాడు. కాబట్టి నేను నిన్ను శోధనలలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, ఎవరంటారండి ఈ మాట? మన వాళ్ళు ఎవరైనా నేను తప్పించేస్తాను నేను అంటారు? లేదు, నువ్వు ఏ పోరాటంలోనే నేను తప్పించే దేవుడు ఆయన. అందుకే ధైర్యం ఉండు. మనందరం యేసయ్యని ప్రేమిద్దాం, యేసయ్య నామాన్ని ఘనపరచుదాం. కాబట్టి ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, దేవుడు నీకు ఇస్తున్న ఈ చక్కటి వాగ్దానం నీ శ్రమల నుంచి, నీ ఇబ్బందుల నుంచి అన్నట్టు, నీ ప్రతి బంధకముల నుంచి తప్పించేదను, నిన్ను ఘనపరిచేదను. అందరూ నా బంధకములన్నిటి నుంచి ప్రభు నన్ను తప్పిస్తాడు, నన్ను ఘనపరుస్తాడని వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేసి, లైక్ చేసి, అందరూ షేర్ చేయండి. దేవుని మహిమపరచండి, దేవునికి సమీపంగా రండి, ప్రభువుని ఆరాధించండి, దేవుని శక్తి పొందండి. అందరం కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు బలమైన కార్యం మీరందరూ చూడబోతున్నారు. ఎవరి మ్యారేజ్ డేనో ఈ సంవత్సరం దేవుడు నేను ఘనపరచబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ఎవరిది బర్త్డేనో ఇయర్ నేను బ్లెస్ చేస్తున్నాడు దేవుడు నేను ఘనపరచబోతున్నాడు. కాబట్టి ఉదయకాలం అందరం దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకో. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, పాప క్షమాపణ, రోగ వ్యాధులతో ఉన్న వారికి స్వస్థత అయ్యా, మానసికంగా నలిగిన వారిని, అప్పుల భారంలో ఉన్న వారిని విడిపించి, ఆర్థిక బంధకాల నుంచి ఉన్న వారిని విడిపించి, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతనిని
తప్పించు దేవా ప్రతి బిడ్డలని కోర్టు కేసులు, పోరాటాలు, ఆర్థిక బంధకాలు, మానసిక ఒత్తిళ్లు, పిల్లల ఫీజుల విషయంలో, స్టడీస్ విషయంలో, ఎగ్జామ్స్ విషయంలో, జాబ్స్ విషయంలో, గర్భఫలం లేని విషయంలో అయ్యా బిడ్డలకి శోధన నుండి తప్పించి వారికి విడుదల జరగాలి. ఏ రోగాలతో ఉన్న విడుదల వేస్తున్నామములో, ఏ పోరాటాలు ఉన్న విడుదల వేస్తున్నామములో, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, గర్భం లేని గర్భాలు తెరవబడాలి, గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం దయచేయండి. ఏ కష్టకాలంలో నీ బిడ్డలున్నా ప్రతి బిడ్డని మీరు విడిపించండి. అంతేకాక ప్రభా, ఇతర దేశంలో మా ప్రియులందరినీ రక్షించి వారి కుటుంబాలు, వారి బిడ్డలు సమృద్ధిగా దీవించబడుదురుగాక, వారు వర్ధిల్లుదురుగాక అని ఆశీర్వదిస్తున్నాం. అంతేకాక ప్రభా, భారతదేశంలో మా ప్రియులందరినీ రక్షించి క్రైస్తవ సంఘాల్లో ఉజ్జీవం, సేవకుల ఐక్యత, పరిశుద్ధాత్మ నడిపింపుతో మీరు నడిపించండి నాయన. ఎవరు దుఃఖ వేదన గుండా వెళ్తున్నా అందరికీ కూడా ఒక విడుదలకరమైన సమాధానాన్ని మీరు దయచేయండి. మ్యారేజ్ డే బిడ్డలు ఘనపరచబడాలి ఈ సంవత్సరం, వారు గొప్పవారు కావాలని బ్లెస్ చేస్తూ, బర్త్డే బిడ్డలను ఘనపరిచి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. క్రైస్తవ సంఘాలు, సేవకులు, జాషువా జనరేషన్ అపోస్తుల సేవ బయటకు రావడానికి సాయించండి. కల్వరి మినిస్ట్రీస్ని మీరు లేపుతున్నారు, ఇంకా లేవనెత్తి మాకు విరోధమైన ప్రతి నాలుక నోరు మూయబడునుగాక, శత్రువు అణిచివేయబడునుగాక. ఈ వాగ్దానాలు పంపుతున్న ప్రతి బిడ్డని రిసీవ్ చేసుకుంటున్న వారి సమస్యలకి పరిష్కారం ఇచ్చి ప్రతి బిడ్డని తప్పించి ఘనపరిచి నీ సాక్షిగా నిలబెట్టమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను ఎందుకు ఇంత ప్రార్థనలు చేస్తున్నానంటే దేవుని బిడ్డలారా, మీ అందరి ప్రేయర్స్లో ఏకీభవించండి. ప్రార్థనలో నాతో కలిసి ఏకీభవించి ఈ వాగ్దానం అందరూ కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా నిన్నటి వరకు మీటింగ్స్ అయిపోయి ఈరోజు మండే అద్భుతంగా మరి 14, 15, 16 ప్రామిస్ ల్యాండ్లో, అంతేకాక శని, ఆదివారం ప్రతి శనివారం బెల్లంపల్లిలో మీటింగ్. ఎక్కడి వచ్చిన శనివారం ఉండి ఆదివారం చూసుకొని వెళ్తారు ఏ ప్రజలైనా, మీరు రావచ్చు. మరి 20వ తారీఖు అద్భుతమైనటువంటి దైవజనుల సదస్సు బెల్లంపల్లి పట్టణంలో 20 గురువారం ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు దైవజనుల అగ్ని సదస్సు. కాబట్టి సేవకులు, సేవకురాలకి ప్రేమతో ఆహ్వానం పలుకుతున్నాం. మీరందరూ కూడా 20వ తారీఖు ఉదయం 9 గంటలకల్లా మీరు ఈ స్థలానికి బెల్లంపల్లిలో మందిరంలో చక్కటి ఆరాధన, వర్తమానం, ఆయిల్ అనాయింటింగ్ సర్వీస్, మనందరికి కలిసి ప్రార్థన, ఈవినింగ్ గ్రాడ్యుయేషన్, వాక్యముతో పాటు ప్రతి ప్రోగ్రాంలో మనం పాలు పొందబోతున్నాం. కాబట్టి దేవుడు మీ అందరినీ, దైవజనురాల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మనందరం కలిసి చేసే అద్భుతమైన ఈ ప్రార్థనలో, ఆరాధనలో దేవుడు దీవించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. వాగ్దానం అందరూ లైక్ చేయండి, ఈ కార్యక్రమాలన్నీ తెలియచేయండి. ప్రైజ్ ది లార్డ్.